ఓకే. ఫేస్‌బుక్‌లో మనం యాడ్స్ అనేది రన్ చేయాలి అంటే ఫస్ట్ మనకి ఏం తెలియాలి? ఓకే. ఫస్ట్ మనకి ఫేస్‌బుక్ అకౌంట్ అనేది ఉండాలి. అండ్ ఫేస్‌బుక్ అకౌంట్‌ని మనం ఆప్టిమైజేషన్ చేయాలి. ఆప్టిమైజేషన్ అంటే సెట్టింగ్స్ గాని, బయోడేటా గాని అన్నీ కరెక్ట్‌గా పెట్టాలి. అండ్ తర్వాత అంటే ఇవి ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? సో ఇప్పుడు ఇక్కడ చూడొచ్చు. 'రవికుమార్ భువనగిరి' నా నేమ్ తోటి ఇచ్చాను. తర్వాత నేనేం చేస్తాను? హూ ఐ యామ్. నేనెవరు, ఏంటి అనేది డీటెయిల్డ్‌గా ఇక్కడ నేను యాడ్ చేశాను. తర్వాత బయోడేటా. సో నేనెవరు, ఎక్కడుంటాను, ఎక్కడుంటాను అవసరం లేదు. ఎవరు, ఏంటి అనేది ఇవన్నీ కూడా ఇస్తే సో ఐటీ ప్రొఫెషనల్ టర్న్ ఇంటూ డిజిటల్ కోచ్. నా వెబినార్ లింక్ ఇచ్చాను ఇక్కడ. సో ఇట్లా పీపుల్ ఎవరైనా వస్తే కనుక నన్ను చూసి చెక్ చేసుకొని దీనిలో నుంచి డైరెక్ట్గా నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, పలానా ఇతను పలానా పని చేస్తాడు అని చెప్తాం అంటే ఇతను ఏం చేస్తాడు అనేది మన ప్రొఫైల్ చెప్పేస్తుంది అనమాట. సో దాని ద్వారా నన్ను ఎవరైనా రీచ్ అయ్యే వాళ్ళు ఉంటే కనుక వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఇది ఒకటి మనం ప్రొఫైల్ అనేది క్లియర్గా పెట్టుకోవాలి. తర్వాత ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫేస్బుక్లో ఇప్పుడు మనకు కనిపించేది పర్సనల్ ప్రొఫైల్ అనమాట. ఇది ఈ పర్సనల్ ప్రొఫైల్లో మనం పర్సనల్ డేటా అనేది యాడ్ చేస్తాము. సపోజ్ ఇక్కడ వీళ్ళందరూ నాకు ఫ్రెండ్స్, 4.5K వీళ్ళందరూ ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక పర్సనల్ ప్రొఫైల్ అనేది ఓన్లీ మనం పర్సనల్ డేటా షేర్ చేయడానికి వీటన్నిటికీ ఉంటుంది. అవి కాకుండా పేజెస్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. మనం ఏదైనా ఒక బిజినెస్ కి సంబంధించి యాడ్ రన్ చేయాలి అంటే కనుక మనకి పేజ్ అనేది కావాలి. ఓకే, సో పేజ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో సింపుల్ గా మనం ప్రొఫైల్ పేజెస్ అనేది ఎన్నైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ లో పేజెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇదిగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో పేజెస్ ఉంటాయి. ఈ పేజ్ మీద క్లిక్ చేసుకొని మనం పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇది నేను తర్వాత చెప్తాను. తర్వాత దీని తర్వాత మనకి యాడ్ రన్ చేయడానికి ఒక డాష్ బోర్డ్ అనేది ఉంటుంది. అదే యాడ్స్ మేనేజర్. సో ఈ యాడ్స్ మేనేజర్ ద్వారా మనం యాడ్స్ అనేది రన్ చేస్తాము. ఓకే, సో ఈ యాడ్స్ మేనేజర్ ద్వారా యాడ్స్ రన్ చేస్తాము. అంటే ఇది ఒక డాష్ బోర్డ్. మనకి యాడ్ ఎక్కడి నుంచి రన్ చేస్తాము అలా అనమాట. సో ఇనీషియల్ గా ఇవి మనం సెటప్ చేయాలి. సో సెటప్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా మనకి దీనికి సంబంధించిన డేటా ఇదంతా కూడా మనం ఇక్కడ నుంచి రన్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడొచ్చు, ఇక్కడ నేను ప్రీవియస్ గా రన్ చేసిన యాడ్స్ ఇవి. నేను ఎంత అమౌంట్ స్పెండ్ చేశాను, బడ్జెట్ ఎంత పెట్టాను, ఏంటి అనేది అన్ని డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి అనమాట. సో ఇది మనకి డాష్ బోర్డ్. ఓకే, సో దీనిలో మనం యాడ్స్ రన్ చేస్తాము. ఈవెన్ మనకైనా ఇక్కడ నుంచి రన్ చేస్తాము, లేదంటే మన క్లయింట్కి అయినా ఇక్కడ నుంచి మనం రన్ చేస్తాము. యా, సో ఇక్కడ వరకు నార్మల్గా ఒక ఓవర్ వ్యూ. సో ఇది పక్కన పెట్టేస్తే అసలు ఫస్ట్ మనం యాడ్స్ ఎందుకు రన్ చేయాలి, వాట్ ఈజ్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్ అంటే ఏంటి, సో దీనికి సంబంధించి ఇప్పుడు మనం ఇక్కడ చూద్దాము. సో ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే సో ఫేస్బుక్ యాడ్స్ అనేది ఎందుకు ఎందుకు అంటే మనకి గూగుల్ యాడ్స్ ఉంటాయి, యూట్యూబ్ యాడ్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అనేవి ఉంటాయి, ఈవెన్ లింక్డ్ఇన్ యాడ్స్ ఉంటాయి. సో వాటన్నిటికంటే కూడా తక్కువ కాస్ట్ లో మనం ఎక్కువ మంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉండేది ఫేస్బుక్ యాడ్స్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్. ఇన్స్టాగ్రామ్ కూడా యాడ్స్ రన్ చేయొచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సేమ్ ఒకే ఓనర్ కాబట్టి, మెటా కంపెనీ నుంచి వచ్చింది కాబట్టి అవి రెండిట్లో మనకి ఒకేసారి ఈ యాడ్ అనేది ప్లే అవుతుంది. సో మనం ఫేస్బుక్ లో రన్ చేసిన ఇన్స్టాగ్రామ్ లోకి వస్తుంది, ఇన్స్టాగ్రామ్ నుంచి రన్ చేసిన ఫేస్బుక్ లో కూడా వస్తుంది. ఓకే, సో ఇది ఈ ఫేస్బుక్ యాడ్స్ రన్ చేసేటప్పుడు కొన్ని విషయాల్లో మనకి మెయిన్ గా తెలియాల్సినవి. సో ఇక్కడ అసలు మనం వాట్ ఆర్ ఫేస్బుక్ యాడ్స్ అండ్ వై యూజ్ దెమ్, మనం ఎందుకు యూజ్ చేస్తాము ఏంటి అంటే ఎక్కువ ఫాలోవర్స్, ఎక్కువ మంది పీపుల్ ఫేస్బుక్ లో ఉంటారు. అందరూ కూడా ఎక్కువ మంది పీపుల్ ఉంటారు. మనకి మిక్స్డ్ ఆడియన్స్ అంటే అన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఆడియన్స్ ఈ ఫేస్బుక్ లో ఉంటారు. ఎక్కడైతే ఎక్కువ పీపుల్ ఉంటారో అక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం యూట్యూబ్ లో యాడ్ ఇస్తే కనుక ఎక్కువ కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. అలానే వేరే దగ్గర యాడ్స్ ఇస్తే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ మనకి ఎక్కువ మంది ఈ ఇక్కడ చూస్తే కనుక 3 బిలియన్ అంటే 3 బిలియన్ అంటే సమ్ క్రోర్స్ ఆఫ్ పీపుల్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. ఓకే, బిలియన్స్ అంటే కోట్లల్లో ఉంటుంది. సో కాబట్టి మనం
తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, ఫేస్బుక్లో ఉన్న పీపుల్ ఎవరెవరు ఏం చేస్తారు అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను నా బయో ఏదైతే చూపించానో, నా బయోలో నేను ఎవరు ఏంటి అనేది మొత్తం కూడా క్లియర్గా పెట్టాను. సో అట్లానే నువ్వు కూడా ఫేస్బుక్ క్రియేట్ చేసినప్పుడు నీకు సంబంధించిన ఫేస్బుక్లో నీ డేటా అంతా కూడా నువ్వు ఫిల్ చేసి పెడతావు. నేము, నువ్వేం చేస్తావు ఏంటి అనేది. అట్లా కాకపోయినా కానీ నువ్వేదో ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టినప్పుడు దాన్ని బేస్ చేసుకొని నీకు ఎలాంటి యాడ్స్ చూపించాలి, సో నిన్ నీకు ఎలాంటి యాడ్స్ చూపిస్తే నువ్వు వాటిని పర్చేస్ చేస్తావు, ఇవన్నీ కూడా ఫేస్బుక్ చూసుకుంటుంది అనమాట. ఇందులో మనకి ఇంట్రెస్ట్ ఏంటి, ఆ పర్సన్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, ఆ పర్సన్ యొక్క బిహేవియర్ ఏంటి, ఆ పర్సన్ యొక్క ఏజ్ ఏంటి, ఏ ఏజ్ పీపుల్కి. సపోజ్ ఇప్పుడు నేను ఒక శారీ సేల్ చేయాలంటే లేడీస్కి మాత్రమే చేయగలుగుతాం. సో అట్లా అంటే మనం ఎవరిని క్యాచ్ చేయాలి. అండ్ తర్వాత నేను కనుక ఏదైనా సబ్జెక్ట్ టీచ్ చేయాలి అనుకుంటే స్టూడెంట్స్కి, లేదు నేను ఎవరికైనా బిజినెస్ పీపుల్కి ఏదైనా చెప్పాలి, లేదంటే నా ప్రోడక్ట్ గురించి చెప్పాలి, ట్రైనింగ్ ఇవ్వాలి అనుకుంటే కనుక బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉంటారో స్మాల్ బిజినెస్ అయి ఉండొచ్చు, లేదంటే స్టార్టప్స్ అయి ఉండొచ్చు, ఆన్లైన్ బిజినెస్ అయి ఉండొచ్చు, ఆఫ్లైన్ బిజినెస్ అయి ఉండొచ్చు. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్. ఇప్పుడు నేను అందరికీ చెప్పలేను, ఇప్పుడు ఎవరైనా కానీ అందరికీ చెప్పలేరు. సో పర్టికులర్గా నేను ఎవరికి చెప్పాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళకి చెప్పాలా, లేకపోతే ట్రైనింగ్ కోచింగ్ ఇచ్చే వాళ్ళకి నేను ట్రైనింగ్ ఇవ్వాలా, లేకపోతే మోటివేషనల్ ట్రైనరా, ఇట్లా ఎవరిని మనం రీచ్ అవ్వాలనుకుంటున్నాము అనేది ఈ ఫేస్బుక్ నుంచి మనం క్యాచ్ చేయొచ్చు అనమాట. ఫేస్బుక్లో అవన్నీ కూడా డేటా అనేది ఉంటుంది. సో పీపుల్ ఎక్కువ మంది ఉంటారు ఫేస్బుక్లో, అన్ని ప్లాట్ఫామ్స్ కంటే కంపేర్ చేస్తే ఎక్కువ మంది పీపుల్ ఉండేది ఫేస్బుక్లో. సో ఒక రీజన్. తర్వాత వాళ్ళ బిహేవియర్ ఏంటి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, వాళ్ళ ఏజ్ ఏంటి, అన్నీ కూడా అక్కడ నుంచి ఫేస్బుక్ అనేది ఫైండ్ అవుట్ చేసి దానికి తగ్గట్టుగా మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది అంటే లీడ్ అనేది, లీడ్ అంటే మన దగ్గరకు ఒక పీపుల్ రావడాన్ని లీడ్ అంటాం. సపోజ్ నువ్వు ఒక షాప్ ఓపెన్ చేసావు, ఒక ఎంక్వైరీ వచ్చింది, సో అది ఒక లీడ్. అతను పర్చేజ్ చేస్తే సేల్ కింద అవుతుంది. సో ఇక్కడ మనం సేల్ గురించి మాట్లాడట్లేదు, లీడ్ గురించి మాట్లాడుతున్నాం యాజ్ ఆఫ్ నో. ఒక లీడ్ రావాలి అంటే మనకి తక్కువ కాస్ట్‌లో లీడ్ అనేది వస్తుందనమాట. ఇప్పుడు పాత రోజుల్లో ఏం చేసేవాళ్ళు, ఇప్పుడు ఏదైనా ఒక మూవీ రిలీజ్ అవుతుంది అంటే గనక ఒక ఆటోలో స్టిక్కర్స్ అంటించేసి ఈరోజు ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని చెప్పేసి ఊరంతా గూడా ఆహ్, ఇలా పంపించేవాళ్ళనమాట. తర్వాత ఏమైంది అది ఆటోలకి, తర్వాత అట్లా వాల్ పోస్టర్స్ నుంచి ఇప్పుడేమైంది మొత్తం సోషల్ మీడియా, ట్రైలర్సు, యూట్యూబు. సో మొత్తం ఆహ్, ఆఫ్‌లైన్‌లో పోస్టర్‌లనేది మనం చాలా తక్కువ చూడొచ్చు. అట్లా మొత్తం అంతా కూడా డిజిటలైజేషన్ ఎక్కువైపోయింది. ఇప్పుడంతా కూడా డిజిటల్‌లో ఆహ్, మార్కెటింగ్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఫేస్‌బుక్, ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ పీపుల్ ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మనం యాడ్ అనేది రన్ చేస్తున్నాం. సో ఇక్కడ కీ బెనిఫిట్స్ ఏంటి? ఫాస్ట్‌గా అవుతుంది. అండ్ రిజల్ట్ కూడా బాగా వచ్చే అవకాశం అనేది చాలా ఎక్కువ ఉంటది కంపేర్ టు అదర్ ప్లాట్‌ఫార్మ్స్. సో ఇట్లా ఈ స్ట్రాటజీస్ మనం యూజ్ చేసే స్ట్రాటజీస్ అన్నీ కూడా బాగా వర్క్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటది ఫేస్‌బుక్‌లో. ఓకే. సో చాలామంది ఏంటంటే ఫేస్‌బుక్‌ని ఒక జస్ట్ ఒక మెసేజింగ్ ప్లాట్‌ఫార్మ్ లాగా చూస్తారు. కానీ ఇది ఒక పెద్ద మార్కెట్ ప్లేస్ అన్నమాట. ఆల్‌మోస్ట్ యూఎస్ పీపుల్ అందరూ కూడా ఫేస్‌బుక్‌లోనే వర్క్ చేస్తారు. మొత్తం టోటల్ ఫేస్‌బుక్ ఆగిపోయింది అంటే యూఎస్‌లో 90% బిజినెస్ ఆగిపోతది. అందుకే ఫేస్‌బుక్ ఎప్పుడైనా డౌన్ అయింది అంటే గనక చాలా వెంటనే ట్విట్టర్‌లో వాటిలో వీటిలో మొత్తం వైరల్ అయిపోతూ ఉంటదన్నమాట. సో ఫేస్‌బుక్ అనేది అంత ఎక్కువ యూజర్ బేస్ ఉంది. ఈవెన్ మనం గ్రూప్స్ చూడొచ్చు ఫేస్‌బుక్‌లో, పేజెస్ చూడొచ్చు, ప్రైవేట్ గ్రూప్స్ చూడొచ్చు. సో, ఇట్లా ఫేస్‌బుక్ యూజ్ చేసి మనీ సంపాదించేవాళ్ళు కూడా ఉంటారనమాట. కాబట్టి ఎక్కువ జనాలు ఇక్కడ ఉంటారు. ఈవెన్ ఆహ్, యూఎస్‌లో అయితే గనక పర్సనల్ కౌన్సెలింగ్స్ ఇవన్నీ గూడా ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా జరుగుతూ ఉంటాయి. సో, ఫేస్‌బుక్ గ్రూప్స్ అనేవి ఇవన్నీ ఉంటాయి. సో, ఇదొకటి. తర్వాత మనం కీ బెనిఫిట్స్ ఆఫ్ ఫేస్‌బుక్ అడ్వర్టైజింగ్. మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది చూస్తే గనక నేను ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను. ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. తక్కువ బడ్జెట్ తోటి ఎక్కువ మందికి రీచ్ అవ్వచ్చు. తర్వాత టార్గెటింగ్. ఏ టైప్ ఆఫ్ పీపుల్‌ని టార్గెట్ చేయాలి. నేనొక రియల్ ఎస్టేట్ ప్రొడక్ట్ సేల్ చేద్దాం అనుకుంటున్నాను. నా హౌస్ కాస్ట్ వచ్చేసి 1,00,00,000. 1,00,00,000 నేను సేల్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ పీపుల్‌కి రీచ్ అవ్వాలి? 20,000 సాలరీ ఉన్న వాళ్ళకి రీచ్ అవుతామా? లేదు.
సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, హై పెయిడ్ జాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, గవర్నమెంట్ పీపుల్, గవర్నమెంట్ జాబ్స్ చేసే వాళ్ళని, వీళ్ళని రీచ్ అవ్వాలన్నమాట. సో ఇప్పుడు మనం ఒక వస్తువు సేల్ చేయాలి, రోడ్ మీద వెళ్ళి ఎవరు కనిపించిన ప్రతి వాళ్ళకి ఇది కొంటారా ఇది కొంటారా అంటే అసలు వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉందా లేదా తెలియదు, వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉందా లేదా, వాళ్ళకి అవసరం ఉందా లేదా మనకి తెలియదు. కానీ ఫేస్బుక్లో మనం ఫస్టే టార్గెట్ చేస్తాం. ఎవరిని టార్గెట్ చేస్తాం? నాకు గవర్నమెంట్ ఎంప్లాయీస్కే నా యాడ్ చూపించు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కే నా యాడ్ చూపించు, ఇన్కమ్ అబౌవ్ 10 lakhs ఉన్న వాళ్ళకే నా యాడ్ చూపించు, బిజినెస్ ఓనర్స్కే నా యాడ్ చూపించు, ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి నా యాడ్ చూపించు, అంటే ఎక్కువ ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి. ఇట్లా ఇవన్నీ కూడా మనం యాడ్ రన్ చేసేటప్పుడు చేస్తాం అనమాట. సో తర్వాత ఇందులో మనకి ఎవరికి రీచ్ అవుతుంది, ఎనాలిటిక్స్ అంటే ఎంతమందికి రీచ్ అవుతుంది, సో ఇలాంటి డేటా అంతా కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను 500 రూపీస్ పెట్టి యాడ్ రన్ చేశాను, అది ఎంతమందికి రీచ్ అయింది, ఒకవేళ తక్కువ మందికి రీచ్ అయితే ఎందుకు తక్కువ మందికి రీచ్ అయింది, ఏ టైప్ ఆఫ్ పీపుల్కి రీచ్ అయింది, ఇలాంటి ఎనాలిటిక్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం మళ్ళీ మన చేంజెస్ ఏమైనా ఉంటే చేసుకోవచ్చు, అప్డేట్స్ చేసుకోవచ్చు. సో తర్వాత ఆర్ఓఐ అంటే 41% ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు 100 రూపీస్ పెట్టావు అంటే కనుక 100 రూపీస్కి 140 రూపీస్ అనేది 141 రూపీస్ అనేది వస్తూ ఉంటే కనుక నువ్వు ఖచ్చితంగా లాభంలో ఉన్నట్టు. అంటే 40 రూపీస్ అనేది నీకు లాభం వచ్చింది 100 రూపీస్కి. సో ఇలాంటి ఆపర్చునిటీ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు పర్సెంటేజ్ ఆఫ్ యుఎస్ రీటైలర్స్ రిపోర్టింగ్ ఫేస్బుక్ యాడ్స్ డెలివర్ దేర్ బెస్ట్ రిటర్న్ ఆన్ అడ్వర్టైజింగ్ స్పెండ్. సో యూఎస్లో 41% యావరేజ్ అనమాట. కొంతమందికి ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది. అప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళకి తక్కువ వస్తుంది, ఆల్రెడీ కొంచెం ఎక్స్పర్టైజ్ అయిపోయి ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకొని యావరేజ్గా తీసుకుంటే 41% ఆర్ఓఐ అంటే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అంటారు. 100 రూపీస్ అనేది ఇన్వెస్ట్ చేస్తే ఫేస్బుక్లో 41 రూపీస్ అనేది లాభం వస్తుంది ఎక్స్ట్రా. ఇది అకార్డింగ్ టు యుఎస్ అనమాట. ఇండియన్ మార్కెట్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత 3 బిలియన్ ప్లస్ గ్లోబల్ యూజర్స్ ఉన్నారని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. 3 బిలియన్ ప్లస్ అంటే సమ్ క్రోర్స్ అనమాట, 30 crores ఏమో ఉంటారు ఆల్మోస్ట్. సో తర్వాత ఇక్కడ మనం యాడ్స్ రన్ చేసేటప్పుడు ఏమేం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాడ్స్ అనేవి ఉంటాయి అనమాట. అవేర్నెస్ యాడ్స్ ఉంటాయి, లీడ్ యాడ్స్ ఉంటాయి. ఓకే, సో ఇది నేను దీని గురించి తర్వాత చెప్తాను. ఇది నెక్స్ట్ లెవెల్లోకి మనకి అది నీకు ఎక్కడైతే మనం యాడ్ రన్ చేస్తున్నామో ఆ టైంలో చెప్తే నీకు ఇది అర్థమవుతుంది. సో తర్వాత వచ్చేసి ఇక్కడ మనం మన ఆడియన్స్ ఎవరు అనేది అందులో యాడ్లో మనం చూడాలి. మన ఆడియన్స్ ఎవరు, అందరినీ మనం టార్గెట్ చేయకూడదు. ఇప్పుడు సపోజ్ నేను తెలుగులో మాట్లాడుతూ హిందీ ఇంగ్లీష్ వాళ్ళని టార్గెట్ చేస్తే వాళ్ళు నా దగ్గరకు వస్తే వేస్ట్ అయిపోతుంది. సో నేను తెలుగులో మాట్లాడుతున్నాను, తెలుగు పీపుల్కి నా ప్రోడక్ట్ అనేది రీచ్ అవ్వాలి, తెలుగు పీపుల్ నా క్లాస్ అనేది జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. బట్ నేనేం చేశాను, బై మిస్టేక్లో ఆల్ ఓవర్ ఇండియా పెట్టాను. ఇండియా పెట్టినప్పుడు ఏమవుతుంది, అన్ని లాంగ్వేజెస్ వాళ్ళకే వెళ్తుంది. సో రాంగ్ ఆడియన్స్కి రీచ్ అయింది. రాంగ్ ఆడియన్స్ని రీచ్ అయినప్పుడు ఏమవుతుంది, రాంగ్ ఆడియన్స్ వస్తారు. రాంగ్ ఆడియన్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది, అంత వేస్ట్ అయిపోతుంది. సో దానివల్ల యూజ్ అనేది ఉండదు అనమాట. సో మన ఆడియన్స్ ఎవరు, వాళ్ళని మనం ఇక్కడ క్యాచ్ చేయాలి కరెక్ట్గా. తర్వాత ఇందులో మనకి ఇవన్నీ కొంచెం అడ్వాన్స్ ఉంటాయి, నేను మళ్ళీ అవి చెప్తాను. మనం యాడ్ రన్ చేసేటప్పుడు ఇవి చూపిస్తాను. తర్వాత ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ మనకి యాడ్ రన్ చేసేటప్పుడు ఐదర్ వీడియో, సో ఇప్పుడు నేనున్నాను, వీడియో చేసి షార్ట్ వీడియో చేసి నా ఒక ట్రైలర్ లాగా షార్ట్ వీడియో చేసి రీల్ చేసి నేను నా ప్రోడక్ట్ ఏంటి ఏం చేయాలి అనేది చెప్తాను, ఇది ఒక టైపు. అండ్ తర్వాత పోస్టర్ చేస్తాను, జస్ట్ పోస్టర్ అనమాట. అక్కడ నేను వీడియో చేయను. సో వీడియో చేయను ఎందుకంటే కొంతమంది వీడియోస్ ద్వారా వెళ్తారు, కొంతమంది పోస్టర్ ద్వారా వెళ్తారు. అట్లా దానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి, అవి తర్వాత అర్థమవుతాయి, ఒకేసారి చెప్తే అర్థం కాదు. సో ఇవి ఎలా ఉండాలి అంటే చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండాలి. ఐ మీన్ ఐ క్యాచింగ్ అంటారు. ఐ క్యాచింగ్ అంటే చూడగానే స్టాప్ అయ్యి వాట్ ఈస్ దిస్ అని చెప్పి ఆగి దాని మీద ఒక లుక్ వేసి పీపుల్ దాని మీద ఆగి చూసి వెళ్ళాలన్నమాట. లైక్ ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్ళేటప్పుడు
వాల్ పోస్టర్ చూసి సడన్గా ఆగుతాం కదా, సేమ్ అదేలాగా మనం స్క్రోల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ వీడియో ఏదైనా యాడ్ అనేది వచ్చినప్పుడు కొన్నిసార్లు చూడొచ్చు. మనకి కొన్ని యాడ్స్ చూసినప్పుడు ఆగి చూసి నచ్చితే క్లిక్ చేస్తాము, లేదంటే స్క్రోల్ చేస్తాం. అట్లా ఆ విధంగా ఉండేలాగా ఇది ఉండాలన్నమాట, పోస్టర్ అనేది ఉండాలి. సో తర్వాత అందులో కరెక్ట్గా టెక్స్ట్ ఇవన్నీ ప్రాపర్గా ఒక పోస్టర్ ఉంది, ఆ పోస్టర్లో ఏమేమి పెట్టాలి, ఏదో మనకి ఇష్టం వచ్చినట్టు ఒక పారాగ్రాఫ్ మొత్తం రాసేసి పెద్ద పెద్ద అన్నీ పెట్టేస్తే కనుక పీపుల్కి అర్థం కాదు. కాబట్టి ప్రాపర్గా మనం అది ఎన్ని వర్డ్స్ పెట్టాలి, ఎక్కడెక్కడ ఎలా పెట్టాలి, ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. తర్వాత కాల్ టు యాక్షన్ అంటారు. కాల్ టు యాక్షన్ అంటే ఇదంతా అయిపోయిన తర్వాత అతను ఏం చేయాలి, ఆ పోస్టర్లో రిజిస్టర్ నౌ అంటే ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి, లేదంటే కాంటాక్ట్ నౌ, లేదంటే బై నౌ అంటే ఏదైనా సేల్ చేసేదైతే కనుక బై నౌ. ఇట్లా అది లేకపోతే ఏమవుతుంది అంటే వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి అనేది పీపుల్కి అర్థం కాదు, గుర్తుండదు. అన్నీ మనమే గుర్తు చేయాలన్నమాట. సో ఇది మనకి పోస్టర్ చేసేటప్పుడు ఇది అర్థమవుతుంది. బట్ జస్ట్ బేసిక్ ఐడియా ఉంటే కనుక తర్వాత ఇంకొంచెం అర్థమవుతుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్స్ ఇవన్నీ కూడా. సో ఇక్కడ సింగిల్ ఇమేజెస్ చేయొచ్చు, వీడియో చేయొచ్చు నేను చెప్పినట్టు. సో ఇట్లా మనకి ఎలా కావాలనుకుంటే అలా చేయొచ్చు అనమాట. 1 సెకండ్. ఓకే, సో ఇక్కడ మనకి సింగిల్ ఇమేజ్ ఒక పోస్టర్ చేయొచ్చు, లేదంటే షార్ట్ వీడియో చేయొచ్చు, లేదంటే మోర్ దెన్ వన్ పోస్టర్లు కూడా చేయొచ్చు. సో ఇది కూడా కొంచెం అడ్వాన్స్ ఏముంటుంది, ఇది ప్రస్తుతానికి నీకు అర్థం కాదు, తర్వాత నేను చెప్తాను. ఓకే, సో తర్వాత ఇంకో విషయం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే బడ్జెట్, షెడ్యూలు, ప్లేస్మెంట్. మనం యాడ్కి ఎంత బడ్జెట్ పెట్టాలి, ఓకే, ఎంత బడ్జెట్ పెడితే మనకి ఎన్ని లీడ్స్ వస్తాయి, ఎన్ని లీడ్స్ వస్తే ఎన్ని క్లోజింగ్ అవుతాయి, సో వీటిని బేస్ చేసుకుని మన బడ్జెట్ అనేది ఉండాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మినిమం బడ్జెట్ వచ్చేసి 250 నుంచి 300 ఉంటుంది అనమాట. ఫేస్బుక్లో మినిమం బడ్జెట్ స్టార్టింగ్ 250 నుంచి 300 ఉంటుంది. దానిలో మనకి ఎన్ని లీడ్స్ వస్తాయి అనేది ఇమీడియట్గా చెప్పలేము, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మన పోస్టర్ మీద, మన వీడియో మీద, చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనకి లీడ్స్ అనేవి వస్తాయి. కొన్నిసార్లు కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు, మనం ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసాము, కొత్తగా స్టార్ట్ చేసినప్పుడు ఫేస్బుక్కి ఏంటంటే మన ఆడియన్స్ ఎవరు, అంటే మనం ఎవరిని రీచ్ అవ్వాలనుకుంటున్నాం అనేది స్కాన్ చేసి మన యాడ్ని వాళ్ళకి పంపించడానికి టైం పడుతుంది. కాబట్టి ఇక్కడ ఒక 3 to 5 days ఫేస్బుక్ ఏం చేస్తుంది అంటే టెస్టింగ్ ఫేజ్లో ఉంటుంది. మొత్తం ఫేస్బుక్ అనేది ఒక ప్లేస్ ఇట్లా తీసుకుంటే కనుక అది స్ప్రెడ్ అవ్వడానికి, మనం పెట్టిన యాడ్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి, పీపుల్ని రీచ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి బడ్జెట్, ఎంత బడ్జెట్ పెట్టాలి, ఎంత బడ్జెట్ పెడితే ఎంతమందికి రీచ్ అవుతుంది, సో ఇట్లాంటివి బేసిక్ ఐడియా ఉండాలి. సో ఇనీషియల్ స్టేజెస్లో మనకి ఎంత బడ్జెట్ పెట్టాలి అనేది తక్కువ అమౌంట్ తోటి స్టార్ట్ చేసుకోవచ్చు, టెస్ట్ చేస్తాం కాబట్టి. వన్స్ టెస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం బడ్జెట్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. లేదు మనకేమన్నా ఇంకా స్టిల్ ఏమైనా మనం పెట్టిన బడ్జెట్కి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాకపోతే కనుక మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము ఏంటి అనేది దాన్ని రిజాల్వ్ చేసుకుని వెళ్ళాలి. ఓకే, సో తర్వాత ప్లేస్మెంట్స్ అంటే ఇప్పుడు మీరు ఫేస్బుక్లో కానీ లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానీ రీల్స్ చూసేటప్పుడు యాడ్స్ వస్తూ ఉంటాయి. ఈ మన యాడ్ అనేది ఎక్కడెక్కడ పెట్టాలి, రీల్స్ దగ్గర పెట్టాలా, లేకపోతే స్టోరీ దగ్గర పెట్టాలా, మార్కెట్ ప్లేస్లో పెట్టాలా, ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా మనం యాడ్ రన్ చేసేటప్పుడే చూద్దాం, అక్కడ నీకు తెలుస్తుంది. ఓకే, సో తర్వాత ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఏఐ ద్వారా పీపుల్ని, అంటే మనం యాడ్ పెట్టాము, మన పోస్టర్ని బేస్ చేసుకొని, మన కంటెంట్ని బేస్ చేసుకొని ఏ టైప్ ఆఫ్ పీపుల్కి రీచ్ అవ్వాలి అనేది ఏఐ కూడా కొంచెం హెల్ప్ అనేది చేస్తుంది అనమాట. కానీ దానికి కొంచెం మనకి అమౌంట్ అనేది ఎక్కువ అవుతుంది కంపేర్ టు మన మాన్యువల్ సెటప్ కంటే కూడా ఆటోమేషన్ లాంటిది అది. సో దీనికి కొంచెం బడ్జెట్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది, కొంచెం ఎక్కువ అమౌంట్ అనేది అవుతుంది అనమాట. సో ఇది ఏఐ ద్వారా మనం చేసుకోవచ్చు.
ఓకే, సో లాస్ట్కి వచ్చేసి మనం లాంచ్ అండ్ మానిటర్ యువర్ క్యాంపెయిన్. సో ఇక్కడ ఏంటంటే ఇదంతా చేసిన తర్వాత మనం మనకు సంబంధించిన యాడ్ని లాంచ్ చేస్తాం. ఇక్కడ ఈ లాంచ్ చేసేటప్పుడు ఇక్కడ ఏమేమి ఉన్నాయి, రీచ్ ఎంతమందికి అవుతుంది, ఎన్ని క్లిక్స్ వస్తున్నాయి, ఓకే, యాడ్ లాంచ్ చేసేసిన తర్వాత ట్రాక్ చేసుకోవడం అనమాట. మనకి ఎంత రీచ్ ఎంత వస్తుంది, క్లిక్స్ ఎన్ని వస్తున్నాయి, కన్వర్జేషన్స్ అంటే లీడ్ నుంచి సేల్స్కి ఎన్ని కన్వర్ట్ అవుతున్నాయి. సో ఇట్లాంటివన్నీ కూడా కాస్ట్ పర్ రిజల్ట్, మనం ఎంత కాస్ట్ పెడితే ఎంత రిజల్ట్కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏది వర్క్ అవుతుంది మనకి, ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో వీటితో పాటు ఆప్టిమైజ్ కంటిన్యూస్లీ, అంటే ఎప్పుడు ఒకేలాగా కాకుండా మళ్ళీ చేంజ్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఒక యాడ్ పెట్టాను నేను, యాడ్ పెట్టిన తర్వాత రీచ్ అనేది కొంచెం తక్కువ అవుతుంది, దాన్ని మళ్ళీ నేను అప్డేట్ చేసి ఇంకొంచెం బెటర్గా పెడతాను అనమాట. తర్వాత సిస్టమేటికల్గా మనం టెస్టింగ్ అనేది చేసుకోవచ్చు. దానిలో టెస్టింగ్ చేసుకోవడానికి వాటిల్లో అన్నీ కూడా మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇది మనకి ఈ విధంగా అనేది ఉంటుంది. అండ్ తర్వాత చాలామంది బిగినింగ్లో చేసే మిస్టేక్స్ ఏంటి, ఇవి మనం ఏమేమి అవాయిడ్ చేయాలి అనే దానికి చూస్తే కనుక, సో ఇక్కడ మెయిన్గా చూస్తే లాంచింగ్ వితౌట్ క్లియర్ ఆబ్జెక్టివ్, అంటే మనం ఏ టైప్ ఆఫ్ యాడ్ రన్ చేయాలి అనేది తెలియకుండా యాడ్ రన్ చేస్తారు చాలామంది. అంటే నేర్చుకుని చేసే వాళ్ళకి, నేర్చుకోకుండా చేసే వాళ్ళకి, బిగినర్స్కి ఉన్న కన్ఫ్యూజన్లో చేసే మిస్టేక్స్ అనమాట. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ యాడ్ రన్ చేయాలనేది చాలామందికి తెలియకపోవడం వల్ల ఇక్కడ మిస్టేక్ చేస్తారు. లాంచింగ్ వితౌట్ క్లియర్ ఆబ్జెక్టివ్, దీనివల్ల ఏమవుతుంది, మనీ అనేది వేస్ట్ అవుతుంది. సో మనీ అనేది వేస్ట్ అవుతుంది ఇక్కడ. తర్వాత పూర్ ఆడియన్స్ టార్గెటింగ్, ఇక్కడ ఏం చేస్తారంటే కొంతమంది తెలియక వాళ్ళ 10,000 రూపీస్ ఉన్న ప్రోడక్ట్ని ఏం చేస్తారు అంటే 10,000 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళకి కూడా పంపించేస్తారు. సో 10,000 రూపీస్ శాలరీ ఉన్న వాళ్ళు 10,000 రూపీస్ ప్రోడక్ట్ కొనాలి అంటే వెంటనే కొనరు. సో ఇక్కడ పూర్ ఆడియన్స్ టార్గెటింగ్, సో ఇక్కడ తెలియక చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఎలాంటి పీపుల్కి పంపించాలి, పొటెన్షియల్ ఆడియన్స్ ఎవరైతే తీసుకోగలరు అనేది ఇక్కడ ఐడియా లేకుండా చేసే మిస్టేక్ అనమాట, పూర్ ఆడియన్స్ టార్గెటింగ్. తర్వాత వీక్ క్రియేటివ్ క్వాలిటీ, సో ఇదేంటి అంటే ఇమేజెస్ కానీ నేను చూపిస్తాను, ప్రాక్టికల్గా చూపించేటప్పుడు చూపిస్తాను నేను. సపోజ్ ఇప్పుడు నేను ఒక పోస్టర్ క్రియేట్ చేశాను, ఆ పోస్టర్ అనేది అంత బాగా లేదు, కానీ కంటెంట్ బాగానే ఉంది, అంత బాగానే ఉంది, వెల్ అండ్ గుడ్, కానీ పోస్టర్ ఎందుకో డిజైన్ ఏదో బాగాలేదు. సో దీనివల్ల ఏమైంది, ఎక్కువ మంది చూడట్లేదు, ఇంకొక పోస్టర్ ఉంది, ఈ పోస్టర్లో అంతా బాగుంది, ఎక్కువ మంది చూస్తున్నారంటే క్లిక్ చేస్తారు, చూడట్లేదంటే క్లిక్ చేయరు. కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది క్లిక్ చేయలేదంటే మన దగ్గరికి ఎక్కువ మంది రారు, రీచ్ అనేది తక్కువ ఉంటుంది. సో రీచ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మనీ అనేది ఎక్కువ స్పెండ్ అవుతుంది, ఇక్కడ మనకి లాస్ అనేది ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఇమేజెస్ కానీ, యాడ్ క్రియేటివ్ అంటాం అనమాట, ఇమేజెస్ కానీ, పోస్టర్స్ కానీ, మనం వీడియో చేస్తాము, షార్ట్ వీడియో, ఈ షార్ట్ వీడియోలో రీల్లో మనం చేసిన రీల్ అనేది బాగుందనుకో, దాన్ని బట్టి ఎక్కువ మంది చూస్తారు, బాగోకపోతే తక్కువ మంది చూస్తారు, తక్కువ మంది చూస్తే తక్కువ మంది వస్తారు మన దగ్గరికి. సో సింపుల్. సో ఈ వీక్ క్రియేటివ్ క్వాలిటీ అంటే క్వాలిటీ బాగుండాలి, పోస్టర్ క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ బాగుండాలి, ఇది తెలియక మిస్టేక్ చేస్తుంటారు చాలామంది. తర్వాత ఇగ్నోరింగ్ ది డేటా, అంటే చాలామంది ఏం చేస్తారంటే అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడరు. అంటే నాకు ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంత మనీ స్పెండ్ అవుతుంది, తర్వాత నేను దీనికోసం ఏం చేయాలి. ఓకే, సో ఇలాంటివన్నీ చెక్ చేయరు, డేటా ఏం చెక్ చేయకుండా డైరెక్ట్గా యాడ్స్ అనేది రన్ చేసుకుంటూ పోతారు బ్లైండ్గా. సో దీనివల్ల కూడా ఏమవుతుంది అంటే మనీ అనేది స్పెండ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓకే, ఇక్కడ మనం 100 రూపీస్ పెడితే అందులో 80 రూపీస్ అనేది వేస్ట్ అయిపోతుంది, ఎందుకు, మనం కరెక్ట్గా ఇది చెక్ చేసుకోవట్లేదు. సో ఇది చెక్ చేసుకోవాలి. తర్వాత స్కిప్పింగ్ ఫేస్బుక్ పిక్సెల్ సెటప్, సో ఇక్కడ ఏంటంటే
ఫేస్బుక్ పిక్సెల్ అనేసి ఒకటి ఉంటుంది. ఇవన్నీ కొంచెం టెక్నికల్ టర్మ్స్, కొత్తగా కొంచెం అర్థం కావు. కొంచెం మనం యాడ్ రన్ చేసేటప్పుడు నీకు అర్థమవుతాయి. సో ఆ టైంలో తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ డే అనేది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇది ఫేస్బుక్లో మనకి టార్గెటింగ్ అంటే, సపోజ్ ఇప్పుడు పిక్సెల్ అనేది ఏంటి అంటే, ఫేస్బుక్ పిక్సెల్ అంటే రీటార్గెటింగ్, అంటే ఒక పర్సన్ని మళ్ళీ మళ్ళీ టార్గెట్ చేయడం అనమాట. సో ఓకే, ఆ, నీకు ఇంట్రెస్ట్ ఉంది, ఆ యాడ్ చూసావు, కానీ టైం లేదు, వెళ్ళిపోయావు, ఆఫీస్కి వెళ్ళిపోయావు, నాకు ఆఫీస్ టైం అయిపోతుంది అనుకుని వెళ్ళిపోయావు. కానీ నువ్వు క్లిక్ చేసావు, జస్ట్ క్లిక్ చేసి వదిలేసావు. అరే వీడు క్లిక్ చేశాడంటే వీడికి ఇంట్రెస్ట్ ఉంది, వీడు ఆ, ఏదో మనీ టైంకి లేకనో లేకపోతే ఏదో ఏదో ఒక రీజన్ వల్ల ఇతను తీసుకోలేదు కాబట్టి మళ్ళీ ఇతనికి చూపిద్దాం, మళ్ళీ చూపిద్దాం. సో అంటే మళ్ళీ 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 చూపించడం వల్ల ఏమవుతుంది, సో వాళ్ళు ఏదో ఒక రోజు అది తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. సో గ్యారంటీగా ఒక 30% పీపుల్ మళ్ళీ 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 అదే యాడ్ చూడడం వల్ల ఒక 1 మంత్కి అయ్యి ఉండొచ్చు, 2 మంత్స్కి అయ్యి ఉండొచ్చు, 3 మంత్స్కి అయ్యి ఉండొచ్చు, కొంతమంది 1 ఇయర్ తర్వాత కూడా పర్చేస్ చేసే అవకాశం ఉంటుంది. అది ఆ ప్రోడక్ట్ అనేది తీసుకునే అవకాశం ఉంటుంది. సేమ్ మనం చిన్నప్పటి నుంచి చూస్తే కనుక సంతూర్ యాడ్ చూసాం. రోజు సంతూర్ యాడ్ చూడటం వల్ల ఎక్కడ చూసినా అందరు కూడా సంతూర్ సోపే వాడతారు, బాగున్నా బాగోకపోయినా. సో అది అలవాటు అయిపోయింది. అట్లానే తర్వాత ఇప్పుడు ఏదైతే యాడ్స్ వస్తూ ఉన్నాయో ఆ యాడ్స్ చూసి రోజు ఓకే అవే మంచివేమో అనుకొని వాటిని తీసుకుంటాం. ఇది సైకాలజీ అన్నమాట. సో పీపుల్ సైకాలజీని బేస్ చేసుకొని యాడ్స్ కూడా కొన్ని రన్ అవుతాయి. సో ఆ సైకాలజీ మనం అర్థం చేసుకుంటే యాడ్స్ అనేది ఈజీగా రన్ చేయడానికి స్కోప్ ఉంటుంది. ఓకే, సో తర్వాత సో తర్వాత ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఆమ్, ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే స్టార్ట్ చేయగానే మనం సక్సెస్ అయిపోతాము, వెంటనే అయిపోతుంది అనేసి అనుకుంటాం. కానీ ఇది ప్రాక్టికల్, యాక్చువల్గా థియరిటికల్ కాదు. ఇట్స్ లైక్ మనం ఒక ఎగ్జామ్ రాయట్లేదు ఇక్కడ. సో ఎగ్జామ్ రాస్తే ఏమవుతుంది, రిజల్ట్ అనేది వస్తుంది, పాస్ ఫెయిల్ అనేది ఉంటుంది. కానీ ఇది ప్రాక్టికల్. సో ఇక్కడ మనం మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాము, ఇట్స్ లైక్ ప్యూర్లీ బిజినెస్ అనమాట. సో మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తున్నాము, 100కి మనకి 150 వచ్చింది అంటే కనుక వీఆర్ ఇన్ సేఫ్ ప్లేస్. ఒకవేళ 100కి మనకి 150 రాలేదు, 80 రూపీసే వచ్చింది అనుకో, సో 80 రూపీసే వచ్చింది అంటే వీఆర్ ఇన్ లాస్, 20 రూపీస్ లాస్లో ఉన్నాం. మేబీ స్టార్ట్ చేసినప్పుడు లాస్ ఉండొచ్చు, కానీ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఈ యాడ్స్ అనేది ఇంకా చాలా రీజన్స్ ఉంటాయి. లీడ్ జనరేషన్ వరకే మన, సపోజ్ ఇప్పుడు నేను నా బిజినెస్కి రన్ చేస్తున్నాను, నేనే లీడ్స్ జనరేట్ చేస్తున్నాను, నేనే సేల్ చేస్తున్నాను, అన్నీ నేనే చేస్తున్నాను కాబట్టి డిపెండెన్సీ మొత్తం నా మీదే ఉంటుంది. ఐఎమ్ ద రెస్పాన్సిబుల్ పర్సన్. కానీ సపోజ్ నేను ఇప్పుడు ఒక కంపెనీ కోసం నేను లీడ్ జనరేట్ చేస్తుంటే కనుక, సో ఈ కంపెనీ వాళ్ళు నాకు ఒక 10,000 ఇచ్చారు, దీన్ని మంత్లీ పెట్టి మాకు లీడ్స్ కావాలన్నారు, లీడ్స్ నేను ఇచ్చాను. సపోజ్ నేను ఒక 10,000కి నేను ఒక 100 లీడ్స్ ఇచ్చాను. ఈ 100 లీడ్స్ని వీళ్ళు సరిగ్గా క్లోజ్ చేసుకోలేదు, అంటే వీళ్ళకి సేల్ చేయడం రాలేదు. సో చాలా ఫ్యాక్టర్స్ అనేవి ఆధారపడి ఉంటుంది అనమాట. ఒక లీడ్ మన దగ్గరకు వచ్చిన తర్వాత నుంచి ఆ సేల్ కింద కన్వర్ట్ అయ్యి అది మొత్తం అవడానికి చాలా ఫ్యాక్టర్స్ డిపెండ్ అయ్యి ఉంటాయి. ఇక్కడ నుంచి కరెక్ట్ పీపుల్ వస్తేనే ఇక్కడ క్లోజ్ అవుతుంది. ఇక్కడ క్లోజ్ చేసే వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే, సేల్ చేసే వాళ్ళు కరెక్ట్గా ఉంటేనే క్లోజ్ అవుతుంది. సో వీళ్ళు మిస్టేక్ చేసినా, వీళ్ళు మిస్టేక్ చేసినా, ఎవరు మిస్టేక్ చేసినా, ఎవరికి స్కిల్ లేకపోయినా, ఈ ఇదంతా కూడా ఇక్కడ ఏదైతే మనీ ఖర్చు పెట్టారో యాడ్స్ మీద, పెట్టిన పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను లాస్ అవుతాడు అనమాట. సో మేబీ ఇనీషియల్గా బిజినెస్ అన్న తర్వాత కొంత లాస్ అనేది ఉంటుంది, ట్రయల్ అండ్ ఎర్రర్స్ అనేవి ఉంటాయి. సో టెస్ట్ చేసి ఏది వర్క్ అవుతుంది, ఏది వర్క్ అవ్వట్లేదు అనేది సో చెక్ చేసుకోవాలన్నమాట. బట్ కంపేర్ టు ఆఫ్లైన్లో కంటే కంపేర్ చేస్తే ఆన్లైన్లో బెటర్. ఆఫ్లైన్లో అయితే మనకి ఇంకా ఎక్కువ ఖర్చు అనేది చాలా ఎక్కువ అవుతుంది, కరెక్ట్ పీపుల్ని మనం రీచ్ అవ్వలేము. ఓకే, సో దిస్ ఈజ్ ద ఓవర్ వ్యూ. అంటే మనం ఒక
ఫేస్బుక్లో యాడ్ రన్ చేసేటప్పుడు మనం ఏమేమి గుర్తుపెట్టుకోవాలి అనే దానికి సో జస్ట్ ఇది ఒక ఓవర్ అనమాట. సో తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పినట్టు సక్సెస్ విత్ ఫేస్బుక్ యాడ్స్ డస్ నాట్ హ్యాపెన్ ఓవర్ నైట్. అంటే ఒక్క రోజులో మనం ఏదైనా, నాట్ ఓన్లీ ఫేస్బుక్, ఏదైనా కానీ అలా జరగదు. సో ఇట్ టేక్స్ పేషెన్స్, సిస్టమాటిక్ టెస్టింగ్ అండ్ కంటిన్యూస్ ఆప్టిమైజేషన్, బట్ ద పొటెన్షియల్ రివార్డ్స్, ప్రైజింగ్, టార్గెటింగ్, ప్రిసైజ్ టార్గెటింగ్, మెజరబుల్ రిజల్ట్స్ అండ్ స్కేల్ గ్రోత్ మేక్ ది జర్నీ వర్త్ వైల్. అంటే ఇవన్నీ మనం టెస్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ టెస్ట్ చేసుకోవాలి నీకేం వర్క్ అవుతుందో, తర్వాత చేంజెస్ చేసుకోవాలి, ఆప్టిమైజేషన్ చేసుకోవాలి, ఓకే, టార్గెటింగ్, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. సో తర్వాత ఇక్కడ ఇంకా మనం ఏం చేయొచ్చు, స్టార్ట్ విత్ స్మాల్ బడ్జెట్. అంటే తక్కువ బడ్జెట్ తోటి స్టార్ట్ చేసుకోవాలి టెస్ట్ చేసేటప్పుడు. ఒకేసారి నేను 1000 రూపాయలు పెడతాను, 5000 పెడతాను అని వెళ్ళకూడదు అనమాట. మనం ఏదైనా కొత్తది స్టార్ట్ చేసేటప్పుడు ట్రయల్ చేయాలి. సో తక్కువలో చేయాలి. చేశాక నెక్స్ట్ అది ఓకే మనకి అనిపించినప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో ఇక్కడ టెస్ట్ డిఫరెంట్ అప్రోచెస్ సిస్టమేటికల్లీ. ఇక్కడ ఏమవుతుంది, ఒకసారి నేను పోస్టర్ పెడతాను, పోస్టర్కి ఎక్కువ మంది వస్తున్నారా, వీడియోకి ఎక్కువ మంది వస్తున్నారా అనేది చూస్తే కనుక యాక్చువల్గా వీడియోకి ఎక్కువ మంది వస్తారు. కానీ కొంతమందికి వీడియో కంటే కూడా పోస్టర్కి ఎక్కువ మంది వస్తారు, పోస్టర్ చూసి ఎక్కువ మంది వస్తారు. దానికి కూడా చాలా రీజన్స్ ఉంటాయి. అవి ఏంటి అనేది మనకు కూడా తెలియదు. అలా ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది కొన్నిసార్లు మనం కూడా చెప్పలేము. తర్వాత ఇప్పుడు నీకు ఏది వర్క్ అవుతే అది. సో నీకు వీడియో వర్క్ అయితే వీడియో, పోస్టర్ వర్క్ అయితే పోస్టర్, దీంతో వెళ్ళిపోవచ్చు. సో తర్వాత వచ్చేసి లెర్న్ ఫ్రమ్ ఎవ్రీ క్యాంపెయిన్ రిజల్ట్. సో మనం ప్రతి క్యాంపెయిన్ రిజల్ట్ వచ్చిన దాన్ని బేస్ చేసుకొని మనం దానిలో నుంచి లెర్న్, అంటే మనం చేసిన మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో, దానిలో రిజల్ట్స్ ఏవైతే వచ్చాయో దాన్ని బేస్ చేసుకొని మనం నేర్చుకోవాలన్నమాట. సో దాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోకూడదు. సో ఇది ఎవరైనా కానీ మిస్టేక్స్ నుంచి నేర్చుకోవడం అనేది అంటాం అనమాట. తర్వాత లేవరేజ్ ఫేస్బుక్స్ ఫ్రీ లెర్నింగ్ రీసోర్సెస్. సో కొన్ని ఫ్రీ లెర్నింగ్ రీసోర్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు, ఒక యాడ్ అనేది వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది మనం చూసి వాళ్ళలాగా మనం మోడల్ చేయొచ్చు అనమాట. అది నేను ప్రాక్టికల్గా చేసేటప్పుడు చూపిస్తాను. సో అలా వేరే వాళ్ళని చూసి కూడా మనం మోడల్ చేయొచ్చు. అంటే ఒక పర్సన్ ఇలా చేస్తున్నాడు, ఓకే నేను కూడా ఇలానే చేస్తాను, అతనికి రిజల్ట్ వచ్చిందంటే మనకు కూడా వస్తుంది. సో సింపుల్. సో దీని కాపీ అనలేము, ఇట్స్ లైక్ మోడలింగ్ అనమాట. మోడలింగ్ మీన్స్ ఒక సక్సెస్ఫుల్ పర్సన్ని కాపీ చేయడమే మోడలింగ్. సో సో ఈ మోడలింగ్ చేయడం వల్ల మనకి రిజల్ట్ అనేది ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది కంపేర్ టు అదర్స్. తర్వాత ఎక్స్ప్లోర్ యాడ్ మేనేజర్ ట్యూటోరియల్స్ థరోలీ. ఏమంటున్నాడంటే యాడ్ మేనేజర్కి సంబంధించి ఏమున్నాయి అవన్నీ నేర్చుకోండి అనేసి చెప్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ నేర్చుకోవడం గురించి ఫోకస్ చేసి చెప్తున్నాడు. ఓకే, సో ఇది మనకి ఓవర్వ్యూ. టోటల్గా మనం ఫేస్బుక్లో యాడ్ రన్ చేయాలి. సో ఫేస్బుక్లోనే యాడ్ రన్ చేయడానికి రీజన్ అయితే నేను బడ్జెట్ మెయిన్. సో తర్వాత ఎక్కువ మందికి రీచ్ అవుతాము, సో అదొక రీజన్. తర్వాత మనకి ఆల్ టైప్ ఆఫ్ పీపుల్ అనేవాళ్ళు ఇందులో ఉంటారు. ఈవెన్ ప్రొఫెషనల్ నుంచి నార్మల్గా ఆల్ మిక్స్డ్ పీపుల్ అనేవాళ్ళు ఉంటారు కాబట్టి సో ఇది బెటర్ ప్లాట్ఫామ్. తర్వాత యాడ్ కాస్ట్ అనేది తక్కువలో కూడా మనకి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఒకటి, వీటన్నిటిని బేస్ చేసుకొని మనం చేయొచ్చు అనమాట. ఓకే, సో తర్వాత వచ్చేసి మనకి సో ఫేస్బుక్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాలి. సో ఒకవేళ ప్రొఫైల్ లేకపోతే, ఒకవేళ ఆల్రెడీ ప్రొఫైల్ ఉంటే కనుక దీన్ని ఆప్టిమైజేషన్ చేయాలి, అంటే సెట్టింగ్స్ అన్నీ చేయాలి. తర్వాత ఫేస్బుక్ పేజ్ క్రియేట్ చేయాలి. సో పేజ్కి ప్రొఫైల్కి డిఫరెన్స్ ఏంటి అనేది ఫర్దర్గా చెప్తాను. ఓకే, సో తర్వాత ఓన్లీ పేజ్ ఉంటేనే మనం యాడ్ రన్ చేయగలుగుతాం అనమాట. పేజ్ అంటే బిజినెస్ పేజ్ అంటాం దీన్ని. ఓకే, సో దీనిలో మనకి ఫాలోవర్స్ ఏం అవసరం లేదు, బట్ పేజ్ అనేది ఉండాలన్నమాట. సో వీటిని బేస్ చేసుకొని మనం యాడ్ అనేది రన్ చేయొచ్చు. సో బట్ దీనిలో చాలా స్కోప్ ఉంటుంది. ఎందుకంటే ఒక యాడ్ రన్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ఈవెన్ ఎనీ ప్లేస్ ఎక్కడి నుంచైనా కానీ యాడ్ రన్ చేయొచ్చు. ఓన్లీ సిస్టమ్ ఇంటర్నెట్ ఉంటే కనుక ఎక్కడి నుంచైనా యాడ్ రన్ చేయొచ్చు. మనం ఎక్కడున్నా కానీ చెక్ చేసుకోవచ్చు, మానిటర్ చేసుకోవచ్చు. సో బెటర్ అనమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇది రిజల్ట్ ఓరియంటెడ్.
వన్స్ మనం దీనిలో కనుక ఎక్స్పర్ట్ అయితే కనుక జస్ట్ మనం మార్కెటింగ్ చేసుకోగలిగితే చాలా మంది క్లయింట్స్ వస్తారు. ఈవెన్ ఒక క్లయింట్కి మనం బేసిక్గా కొత్త క్లయింట్ న్యూ స్టార్టప్ క్లయింట్స్ ఉంటే కనుక ఒక 10,000 to 15,000 ఈజీగా తీసుకోవచ్చు. తర్వాత బెటర్గా ఇంకొంచెం పెద్ద క్లయింట్ అయితే కనుక 20,000 to 30,000 ఈజీగా తీసుకోవచ్చు పర్ మంత్. ఓకే, సో మనం కనుక లీడ్స్ అనేది కరెక్ట్గా ఇవ్వగలిగితే, బెటర్ లీడ్స్ ఇస్తే ఇంకొంచెం మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. నేను యాజ్ ఆఫ్ నౌ నేను అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం అయితే ఫేస్బుక్ యాడ్స్ నేర్చుకునే వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంటుంది ఖచ్చితంగా, నో డౌట్. సో రిమైనింగ్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఉంది. సో డిజిటల్ మార్కెటింగ్లో మనకి చాలా మాడ్యూల్స్ ఉంటాయి. ఫేస్బుక్ యాడ్స్ కూడా వస్తుంది, గూగుల్ యాడ్స్ వస్తుంది, యూట్యూబ్ యాడ్స్ వస్తుంది, అండ్ వెబ్సైట్ డిజైనింగ్ వస్తుంది, అండ్ ఎస్ఈఓ అంటాము, ఎస్ఈఓ, ఎస్ఎంఎం. సో ఒక 15 to 20 టాపిక్స్ ఉంటాయి అన్నమాట. సో 15 to 20 టాపిక్స్లో నువ్వు మాస్టర్ అవడం కంటే వాటన్నిటి మీద బేసిక్ ఐడియా తెచ్చుకొని ఫేస్బుక్ యాడ్ మీద నువ్వు మాస్టర్ అయితే కనుక నాకు తెలిసి ఖచ్చితంగా తిరిగి ఉండదు. సో నో డౌట్. ఎందుకంటే చాలా మందికి యాడ్స్ ఎలా రన్ చేయాలి, అందరూ స్టాప్ అయిపోయేది లీడ్స్ దగ్గర, మార్కెటింగ్ దగ్గర. 100% పీపుల్ స్టాప్ అయ్యేది ఇక్కడే అనమాట. సో ఇది కరెక్ట్గా చేసుకోగలిగితే, ఇప్పుడు అంటే పీపుల్కి ఒక 60% అవేర్నెస్ వచ్చింది. రిమైనింగ్ ఇదంతా ఆన్లైన్ అవుతుంది కాబట్టి ఇంకా అవేర్నెస్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, మీకు టైం అవుతుందేమో.